హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు అయితే మేము తోటలోకి అయితే వెళ్తున్నాం అనమాట. మాకు తోటలు ఉన్నాయని ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. ఇంకా మేము తోటలోకి పొద్దున్నే వెళ్ళాలని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలని పిల్లల్ని అయితే లేపాను. అంతకుముందే అన్నము బెండకాయ కూర అయితే చేశాను నేను. ఇంకా పిల్లల్ని లేపుదామనేసి అయితే వెళ్తున్నాను. ఇంకా మా బాబు అయితే ముందే లేసాడండి. ఇంకా మా పాప లేయలేదు. ఇంకా ఆమెను లేపడం కొంచెం బరువుగా ఉంటుందన్నమాట. ఇంకా మా బాబు లేచి కాఫీ అయితే తాగేశాడు. ఇంకా మా పాప కోసం అయితే కాఫీ అయితే తీసుకెళ్తున్నానండి నేను. ఇంకా నేను తోటలోకి వెళ్తున్నాను కదా, ఇంట్లో పనులు చేసుకుంటుంటే ఇంకా అత్తయ్య గారు అయితే బాబుని రెడీ చేస్తున్నారనమాట. పాప అంతకుముందే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. ఇంకా మేము తోటలోకి వెళ్ళడానికి నేనైతే క్యారియర్ అయితే పెట్టుకున్నానండి. చూడండి, బెండకాయ కూర, రసము, పెరుగు, అన్నం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇంకా గంపలో పెట్టుకొని పోతాము. మామూలుగా అయితే ఇది భూగంప అంటామన్నమాట. తోటలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, తోటలు లేని వాళ్ళు మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇంకా ఉప్పు, ఇంకా అవైతే చాక్లెట్లు అండి. మామూలుగా నేను తోటలోకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానమాట. ఇంకా అలాగ వచ్చేసి ఇంకా అంగీను టవాల్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఇది మా పాతిల్లు పీకేసామండి దాన్ని, అందుకని ఒకసారి మీకు చూపించాను. ఇంకా మా తోటల దావలైతే అంత బాగుండవని. ఇది వచ్చేసి ఫస్ట్ తోట అనమాట మాది. ఈ చిన్న చెట్లు వచ్చేసి మా మామూలవన్నమాట, అంటే మా ఆయన వాళ్ళ పెదనాన్నోళ్ళవి. ఇంకా ఇక్కడ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి మావన్నమాట. ఇది మొదటి తోట. ఇంక ఇవి వచ్చేసి చెట్లకి నీళ్లు పడతాయి కదా, డిప్పర్లు. ఈ చెట్లకి నీళ్లు పెట్టేవైతే ఇవే అనమాట, దీనిలతోనే పెడతాము. ఫస్ట్ చూపించినవి పాతవండి, ఇవైతే ఇప్పుడు కొత్తగా వచ్చాయన్నమాట. ఇంకా సీనాకాయలు అయితే పీకేశారండి అప్పుడే, కానీ అక్కడక్కడ ఇచ్చి పెట్టారు చూడండి, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి సీనా చెట్లు అనమాట, బత్తాయి తోట అంటారు కదా, బత్తాయి చెట్లు అనమాట. ఇంకా మాకైతే ఇవే అండి, మా సైడ్ అన్నీ ఇవే పండుతాయి, ఇవే పండిస్తారనమాట. ఇంకా అక్కడ నుంచి అవన్నీ నీళ్ళ క్యాన్ కోసం వెళ్ళామండి ఈ తోటలోకి. ఇంకా నీళ్ళ క్యాన్ తీసుకొని ఇంకా మేము ఇంకొక తోటలోకి అయితే వెళ్తున్నామన్నమాట. ఇంకో తోటలోకి వచ్చేసామండి. ఇక్కడ మేము ఏం పని చేస్తున్నామంటే, ఇప్పుడు చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి అన్నమాట. కొన్ని చెట్లు వాడుపట్టి ఎండిపోయి ఉంటాయి కాయల టైంలో. ఇంకా అవన్నీ కోసేసి మళ్ళీ చెట్లు వాడిపెట్టి నీళ్ళు వేసుకొని కాయలు కాపించే టైంకి ఇవన్నీ వాడుపెట్టేసి ఇవన్నీ కోసేసుకొని మేము క్లీన్ చేసుకోవాలన్నమాట తోటంతా. ఇట్లా సంవత్సరానికి ఒకసారి 5-6 చెట్లు 10 చెట్లు అట్లా ఎండిపోతూనే ఉంటాయండి, వర్షాలు తక్కువ అవుతాయి కదా. ఇంకా అట్లయితే మేమైతే ఎండిపోయినటువన్నీ కోసేసి ఎత్తేసామన్నమాట. ఇంక ఇవి వచ్చేసి నేను చెట్లు ఎత్తేస్తుంటే నాకు కనిపించిందండి మేరలో. ఇవి వచ్చేసి బంకీరకాయలు అనమాట. మా కళ్ళు అయితే బంకీరకాయలు అంటారు దీనిని. ఇంకా మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇవి ఎప్పుడు తినలేదు, కానీ తింటారంట దీనిలో అయితే, బాగుంటాయని కూడా అంటున్నారు. ఈ కాయలు అయితే ఇట్లా తినడానికి అయితే తీసుకుంటారనమాట. ఇంకా మీకు కూడా చూపిద్దామనేసి అయితే చూపిస్తున్నాను నేను. ఇంకా అక్కడ నుంచి ఇంకా కోసేసిన చెట్లన్నీ మేరలలోకి ఎత్తేస్తామన్నమాట. మేరలేక్ అంటే తోట అంచులు ఉంటాయి కదా, అవి అనమాట. ఇంకా మేరలేకి ఎత్తేసి ఇంకా మేమైతే ఇది చూడండి, మా తోట అంతా ఇదే అనమాట. ఇంకా గడ్డి మందు కొట్టాం కదా, గడ్డి అంతా ఎండిపోయింది, అందుకు అలా కనిపిస్తుంది అనమాట. ఈ డ్రిప్పర్ అని చెప్పాను కదా, ఇవన్నమాట. నీళ్ళు ఇలా పడతాయి అన్నమాట దీనికి. చెట్లకు వచ్చేసి డిప్పర్లు ఇలా పెడతాము. ఇంకా ఇవి వచ్చేసి నీళ్లు పడుతూ ఉంటాయి అన్నమాట. గంటకు వచ్చేసి ఇవి 9 లీటర్లు అలా పడతాయి నీళ్ళు. ఇంకా మోటార్లు అన్నంతసేపు ఇలా నీళ్లు పడుతూనే ఉంటాయి అన్నమాట చెట్లకి ఇలా. ఇవి వచ్చేసి ఒక్కొక్క చెట్టుకి 3 డ్రిప్పర్లు లేదా 4 కొడతారు, కొంతమంది 2 కొడతారు. ఇవి వచ్చేసి డమ్మీలు అనమాట. ఇప్పుడు ఎండిపోయిన చెట్లు కోసేసాం కదా, ఇంకా అక్కడైతే ఆ డిప్పర్ పీకేసి ఇట్లా కవర్ వేసి డమ్మీ వేస్తామన్నమాట. ఎందుకంటే నీళ్ళు వేస్ట్గా పోకోకుండా. ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఆటికే 12 అయిపోయిందండి ఆ రోజు. అందుకు మా ఆయన మరుసటి రోజు కోసమని నీళ్లు పడుతున్నాడు. ఇంకా నేనైతే ఇవి మిషన్ అనమాట. ఇంతకుముందు మా ఆయన సేద్యం చేసేవాడు ఇదే తోటలోనే చిన్న మిషన్తో. ఇంకా ఆ మిషన్ పాత బ్లేడ్లు ఉంటే ఇంకా ఇంటికైతే తెచ్చేసేసాను అనమాట, గుజరీకి వేసేయచ్చు అన్న ఉద్దేశంతో. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మా పిల్లలు అయితే వచ్చారు. ఇంకా చూడండి పాపం ఎంతగా ఓపిక లేకోకుండా అయిపోయిందనమాట పాపం పిల్లలకి.
ఇంకా నేను వాళ్ళ కోసం అయితే ఇంకా పొద్దున్నే బెండకాయ కూర చేశానని చెప్పాను కదా, ఇంకా దాన్ని అయితే తీసిపెట్టి వెళ్ళానమాట తోటలేకప్పుడు. ఇంకా అందుకనేసి పిల్లలు వచ్చేసి 3:30కి వచ్చారు. ఇంకా నేను వాళ్ళ కోసం అయితే చపాతీ చేస్తున్నానండి బెండకాయ కూరలోకి. ఇంకా చపాతీ చేసి పిల్లలకి పెట్టేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే చపాతీ చేస్తున్నాను. మా పిల్లలు అయితే ఇంక యూనిఫామ్స్ మార్చుకొని ఇంకా మొహాలు అయితే కడుక్కొచ్చుకున్నారనమాట. ఇంకా మా పాప అయితే చూడండి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చిందనమాట మా పాప. అసలు చాలా గోముగా ఉంటుందన్నమాట ఈ అమ్మ. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు బత్తాయి తోటలు అన్నాం కదా, మా సైడ్ వచ్చేసి ఆ ఒక్కటే పండిస్తారండి. అనంతపూర్ సైడ్ వచ్చేసి ఇంకా వేరే దిక్కులు కూడా ఉంటాయి, కానీ మా కల్లా ఎక్కువ అనమాట అవి. ఇంకా అందుకనేసి మాకైతే 2 తోటలు ఉన్నాయి, మేము దానిలోనే పని చేసుకుంటాము. ఇంకా అది కాక నేను టైలరింగ్ కూడా చేస్తానండి ఇంటి దగ్గర టైలరింగ్, శారీస్ కూడా బిజినెస్ చేస్తాం, ఇంటి దగ్గరే అమ్ముతామన్నమాట. ఇంకా మా అత్తయ్య గారు కూడా ఉంటారు కదా, చూసుకుంటూ ఉంటారనమాట మేము తోటలోకి వెళ్ళినప్పుడు. ఇంకా అలా అన్నీ చేసుకుంటామన్నమాట మేమే. ఇంకా మా పిల్లలకైతే చపాతీ కాల్చి పెట్టాలని చెప్పేసి ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా పాప వచ్చి తిరుగుతుంది చూడండి, ఎలా తిరుగుతుందో ఇక్కడ నా దగ్గర. ఇంకా కాలేదమ్మా అని, ఎందుకంటే నేను కాఫీ చేయలేదండి వాళ్ళకి. ఇంకొకటేసారి చపాతీ పెట్టేయచ్చులే అనేసి అయితే కాఫీ అయితే చేయలేదన్నమాట. అందుకు కాఫీ కోసం తిరుగుతుందన్నమాట మా పాప. అందుకు కాఫీ చేయలేదు, నేను చపాతీ తిందువులే అని చెప్పాను మా పాపకి. ఇదిగోండి నేనైతే చపాతీ బెండకాయ కూర అయితే చేస్తున్నాను. ఇంకా మా పాప అయితే బ్యాగులు పక్కకు పెట్టమ్మా అంటే తినే కోసమని బ్యాగులన్నీ ఇచ్చుకొని పోయి పక్కకు పెడుతుంది చూడండి. అక్కడ పారేసి ఉంటారు వచ్చి రాకనే, ఇంకా పక్కకు పెట్టేయమంటే పక్కకు పెట్టేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళకైతే తినిపించానండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఒకసారి చెక్ చేసి మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మా వీడియోస్ ఎలాగున్నా కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు కామెంట్ చేయడం వల్ల మాకు వీడియోస్ ఎలా ఉన్నాయి, మేము ఎలా చేస్తున్నాం అనేది మాకు కూడా ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. బాయ్.